వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి గారు ఇవాళ అసెంబ్లీలో అడుగుపెట్టారు. అసెంబ్లీకి వస్తూనే ఆయన నమ్ముకున్న వాళ్ళందరి గాలి తీశారు జగన్ రెడ్డి గారు. ఆయన కోసం అహర్నిశలు శ్రమించే కొద్దిమంది జర్నలిస్టుల నుంచి కింది స్థాయిలో ఉండే పేటీఎం బ్యాచ్ వరకు ప్రతి ఒక్కరూ గడిచిన 2 రోజులుగా బీభత్సమైన ఎలివేషన్లు క్రియేట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి అసలు ఆయన అసెంబ్లీకి వస్తున్నారంటే ఇక ప్రజల్లో అనూహ్యమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అధికార పక్షం గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారికి ఇక చెమట్లో పట్టేటువంటి సిచ్యువేషన్ని జగన్మోహన్ రెడ్డి గారు క్రియేట్ చేసేస్తారు. ఇలా డబ్బా కబుర్లు అనేకం చెప్పారండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి ఏం చేశారంటే ఏదో తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా అన్నట్లు అసెంబ్లీకి వచ్చామా, అరిచామా, వాకౌట్ చేసామా. ఇది జగన్ రెడ్డి గారి తీరివాళ. ఒక బాధ్యతాయుతమైన నాయకుడిగా ప్రజాస్వామిక విలువల్ని గౌరవించి పులివెందుల ప్రజల నిర్ణయాన్ని శిరసావహించి జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యేగా ఇవాళ అసెంబ్లీకి వచ్చారని ప్రతి ఒక్కరూ భావించారు. ఆయన పులివెందుల ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టినప్పటికీ రాష్ట్ర స్థాయి సమస్యలను ప్రస్తావించడానికి, మాట్లాడడానికి ఆయనకి ఏ ఒక్కరు కూడా అబ్జెక్ట్ చేయరు. ముఖ్యంగా అధికార పక్షం కూడా అటువంటి ఆలోచన చేయదు. అసెంబ్లీ వేదికగా జగన్ రెడ్డి గారు ఏ అంశాన్నైనా ప్రస్తావించినట్లయితే ఖచ్చితంగా ప్రజలు కూడా అబ్జర్వ్ చేస్తారు. కాబట్టి అధికార పక్షం కూడా కాస్త సంయమనం పాటించేటువంటి ప్రయత్నం చేస్తుంది. కానీ జగన్ రెడ్డి గారు ఇవాళ వచ్చింది రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్ కోసం కాదు, ఆయన ప్రతిపక్ష హోదా కోసం. అసెంబ్లీలో అడుగు పెడుతూనే 10 నిమిషాలు ఓపిక పట్టలేకపోయాడు. ఆయన అసెంబ్లీలో అడుగు పెడుతూనే ఆయనకు ప్రతిపక్ష హోదా కల్పించేయాలనే డిమాండ్స్ని ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చేయించే పరిస్థితికి జగన్ రెడ్డి గారు దిగిపోయారంటే ఇది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వాళ్ళ ఆశల్ని సన్నగిల్లే విధంగా జగన్ రెడ్డి గారు చేస్తున్నారేమో అనిపించింది. ఒకసారి ఆయన అసెంబ్లీలో వ్యవహరించినటువంటి తీరు అంటే అసెంబ్లీ లోపలికి వచ్చిన తర్వాత కనీసం గవర్నర్ ప్రసంగం ప్రారంభమై పట్టుమని 5 నిమిషాలు కూడా కాకముందే ఆయన నినాదాలు చేయించారు. ఆయనకు ప్రతిపక్ష హోదా డిమాండ్ చేయించారు. ఆయన సైగ చేసి ఇక పోదాం బయటికి పోదాం అని సైగ చేయడంతో ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. ఒకసారి ఆ దృశ్యాలను కూడా మనం ఇక్కడ చూసే ప్రయత్నం చేద్దాం. And prosperity. I am proud to share that our efforts are already showing results. జగన్మోహన్ రెడ్డి గారు 10 నిమిషాలు కూడా ఓపిక పట్టలేకపోయారు అసెంబ్లీలో కూర్చోడానికి. ఆయన ప్రతిపక్ష హోదానే ముఖ్యం తప్ప ప్రజలకు సంబంధించిన అంశాలన్నీ కూడా ఎప్పుడు గాలికి వదిలేసే ద్వారానే అయింది అనే విషయం చాలా స్పష్టంగా చూడొచ్చు. TCL and others with massive investments. జగన్ రెడ్డి గారు సైగ చేయగానే ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ గంపగొత్తగా ఒకేసారి బయటకు పోవడాన్ని మనం ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అంటే ఇటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ప్రతిపక్ష హోదా కోరుకుంటారు? ఆయన కనీసం శాసనసభకి రావడం ఇవాళ గడిచిన కొన్ని సెషన్స్ అన్నీ డుమ్మా కొట్టారు. ఆయన రాక ఇవాళ వచ్చారు. ఇది ఒక పొలిటికల్ సెన్సేషన్గా ఉంది. ఆయన మీద ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా అనేక అంచనాలు పెట్టుకున్నారు. అసలు జగన్ రెడ్డి గారు రాజకీయ ఎత్తుగడలు ఎలా ఉంటాయంటే భస్మాసుర హస్తం మాదిరి ఉంటాయి. ఎవరన్నా రాజకీయ నాయకుడు ఒక ఎత్తుగడ వేస్తే ప్రత్యర్థులను చిత్తు చేస్తారు. కానీ జగన్ రెడ్డి గారు నిర్ణయాలు మాత్రం వింతగా ఉంటాయన్నమాట. ఆయన నెత్తి మీద ఆయనే చేయబెట్టుకుంటారు. ఆయన ఎత్తుగడలు ఆయన్నే చిత్తు చేస్తూ ఉంటాయి. అది జగన్మోహన్ రెడ్డి గారి మార్క్. ఖచ్చితంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏపీ అసెంబ్లీలో తనదైన మార్క్ చూపించారనే భావించాలి. ఇవాళ జగన్ రెడ్డి గారు అసెంబ్లీలోకి రాకపోతేనే చాలా ప్రశాంతంగా ఉంది. ప్రజా సమస్యలు ప్రస్తావనకు వస్తున్నాయి. అధికార పక్షంలోనే ప్రతిపక్షంగా అనేక మంది శాసనసభ్యులు ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించిన వివిధ అంశాలను లేవనెత్తడంతో పాటు నిలదీసేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కానీ ఇవాళ జగన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చిన తర్వాత అక్కడ రాజేసినటువంటి రచ్చను చూస్తే ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఆయన ఈ రకమైనటువంటి సిచ్యువేషన్ని మరింత వర్స్ట్ చేస్తారేమో అనే భయం అయితే ఖచ్చితంగా ప్రజల్లో కనిపిస్తోంది. పులివెందుల ప్రజలు ఎన్నుకోబడిన ఎమ్మెల్యే కాబట్టి ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని అసెంబ్లీలో వ్యవహరించాలి, అసెంబ్లీలో ఆయన విధానాలు ఉండాలనే విషయాన్ని మాత్రం ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు.